హలో అండి, వెల్కమ్ టు హైబీచ్ ఛానల్. ఈ రోజు మనం ఉమెన్ పవర్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా ఈ టాపిక్ గురించి మాట్లాడడం. ఎందుకంటే నేను మా మదర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. మా మదర్ తన మదర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకు మదర్స్ ని చూసి ఇన్స్పైర్ అవుతున్నాం అంటే, ఒక మదర్ ఇంటి పనులు దగ్గర నుంచి మనం గ్రో అయ్యే వరకు ప్రతి పిన్ టు పిన్ దగ్గరుండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అన్ని నేర్పిస్తూ క్రమశిక్షణగా పెడుతూ కంట్రోల్లో అన్ని ఉంచుతూ ఈ పొజిషన్ కి తీసుకొస్తారనమాట. అంటే ఈ ఎనర్జీ ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళింది అంటే మనం ఎంత ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు అంటే, ఈ రోజు నాడు మనకి ఉమెన్ అంటే అమ్మ అంటే ఇంటికి ఒకటే పరిమితం కాదు. ఒకప్పుడు అమ్మ ఇంటి పనులు మాత్రమే బాధ్యతగా చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మ ఇంటి పనులు ప్లస్ ఫైనాన్షియల్ గా కూడా హస్బెండ్ కి సపోర్ట్ ఇస్తూ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. దీనివల్ల మాకు ఇంకా బూస్ట్ అనమాట. అంటే ఫ్యూచర్ లో మేము పెళ్లి చేసుకున్నాం, మా కెరియర్ మేము ఆపకూడదు, మా పిల్లలతోటి మా లైఫ్ లాగకూడదు అని చెప్పి మా అమ్మలు మాకు నేర్పించారు. మేము అమ్మలు అయిన తర్వాత మరి కొంతమందికి నేర్పిస్తాం. సో ఇక్కడ అమ్మాయిలందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మెన్ కి ఏ మాత్రం తక్కువ కాదు. మనం ఫైట్ చేయాల్సింది ఈక్వాలిటీ గురించో, లేకపోతే అబ్బాయిలకి అలా ఉంది మాకు ఇలా కావాలి అనే దాని గురించి కాదు. సో అబ్బాయిలో ఎంతైతే స్ట్రెంగ్త్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది అని ఎవ్రీ సెకండ్ మనం కాంపిటీషన్ ఇస్తూ ప్రూవ్ చేస్తూ ఉండాలి. సో మనం ఫైట్ చేయాల్సింది మనతో మనం ఈక్వాలిటీ గురించి కాదు. సో మన అమ్మ మన కోసం ఇంత చేయగలిగారు. మనం సొసైటీ గురించి మన గురించి ఇంకా ఎంత మంచి చేయగలుగుతాం, మనం ఒక ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇంకెంతమంది ఇన్స్పైర్ చేయగలుగుతాం అనేది మనలోనే ఉంటుంది. సో దీనికి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే నాలెడ్జ్, ఎడ్యుకేషన్. ఇది చాలా మస్ట్ అండ్ షుడ్. సో ఈ జనరేషన్ లో ఫన్ ఎక్కువ అయిపోయింది. సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉమెన్ మీద చాలా ఎంటర్టైనింగ్ గా మార్చేస్తుంది. బ్యూటీ థింగ్స్ ఇవన్నీ అఫ్ కోర్స్ ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఆడపిల్లగా మనము ఒకరు చెప్తే ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకునే దానికన్నా మనం తెలుసుకొని మనం ఒక సబ్జెక్ట్ ని నేర్చుకొని ఇంకొకరికి టీచ్ చేస్తూ ఇన్స్పైర్ గా ఉండడం చాలా గొప్ప విషయం. సో మనకంటూ ఒక కల్చర్ ఉంది, మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. సో సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకే మనం వాడదాం, ఎంతవరకు పాజిటివ్ గా తీసుకోవాలో అంతవరకే పాజిటివ్ గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి మార్నింగ్ ఒక ఫోటో పెడుతుంది, అది ఎవరు బ్యాడ్ కమెంట్ పెడితే ఆ కమెంట్ ని పట్టుకొని హోల్ డే అంతా కూడా నన్ను ఇలా అన్నాడని ఫీల్ అవుతూ ఉంటుంది. డూ వన్ థింగ్, ఒకవేళ ఫీల్ అయ్యే ఆ ఒపీనియన్ ఉంటే, ఎవరైనా మాట్లాడితే నేను హర్ట్ అవుతానని ఒపీనియన్ ఉంటే సోషల్ మీడియాలోకి ఎంటర్ అవ్వకండి. ఎంటర్ అయితే యాక్సెప్ట్ చేసేలా ఉండండి. సో మీరు ఏదైనా ఒక పని చేస్తే అది ఇంకొకరు చూసి ఇన్స్పైర్ అయ్యేలాగే చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఈక్వాలిటీ అనేది మనం కాంపిటీషన్ ఇచ్చి చూపిద్దాము. ఉమెన్ పవర్ మన మదర్స్ ఎలా అయితే ఇస్తూ తీసుకొచ్చారో మనం దాన్ని ఇంకా డబుల్ గా కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కి మోర్ పవర్ ఇద్దాం. సో ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం, బిజినెస్ ఉమెన్స్ ని చూస్తున్నాం, మినిస్టర్ ని చూస్తున్నాం, మన ప్రెసిడెంట్స్ ని చూస్తున్నాం. ఇట్లా ఉమెన్స్ అందరూ కూడా ఇంతే సక్సెస్ఫుల్ గా ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్ కి మనలాంటి యంగ్స్టర్స్ అంతా కూడా వాళ్ళందరినీ ఇన్స్పైర్ గా తీసుకొని ముందుకి ఇలా సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అని యాజ్ ఏ ఉమెన్ గా నేను కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.